నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల దేవస్థానంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ గాయత్రీదేవి, శ్రీ విశ్వకర్మ భగవాన్ స్వామి, శ్రీ గోవిందమామ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం సేవా సంఘం శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరు చెంగయ్యాచారి, కోశాధికారి దండపాని సురేష్ ఆచార్యులు M3 న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు, భక్తులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మంగారు 331వ సమాధి పూజ ఈరోజు జరుగుతున్నది. ఆయన సుమారు 400 సంవత్సరాలు ఆయన జన్మించి ఇప్పుడు 331 సంవత్సరం సజీవ సమాధి అయిన దినం ఈరోజు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా జరిపిస్తున్నాము. ఈ సంవత్సరం కదా అదే క్రమేపీ ఈరోజు కూడా జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పౌర ప్రజలైతేనేవి, విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులైతేవి అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరిపిస్తున్నాం. విరాట్ నగర్లోని శ్రీ శ్రీ గాయత్రీదేవి, విశ్వకర్మ భగవాను మరి గోవిందమాంబ బ్రహ్మంగారి దేవస్థానం నిర్మించి ఉన్నాము. ఈరోజు 331వ వార్షిక ఆరాధన మహోత్సవం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యి 331 సంవత్సరం అయింది. బ్రహ్మంగారు ఆ రోజు ఆధ్యాత్మిక చింతన కలిగి ప్రజలు వారి జీవన విధానాన్ని ఎలా జీవన సాగించాలని మత సామరస్యాన్ని చిహ్నంగా కక్కయ్య, సిద్ధయ్య ఇలాంటి వారిని హక్కును చేర్చుకొని ప్రజలకు ఆధ్యాత్మిక చింతన కలగజేశారు. అలాగే కాలజ్ఞానం ద్వారా జరగబోయే మంచి విషయాలు, చెడు విషయాలు తెలియజేశారు. ఇది భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో తెలుసు. అలాగే ఈ కాలజ్ఞానాన్ని ప్రభుత్వం దృష్టి ఉంచి ప్రతి ఒక్కరికి చేర్చి దాంట్లో ఉండే విశిష్టను అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే నెల్లూరు నగర ప్రజలు ప్రతి సంవత్సరం జరుగు ఆరాధన మహోత్సవానికి ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాసుకి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.